ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని చిలకచెర్లలో దారుణం చోటు చేసుకుంది. 2 వారాల క్రితం కనిపించకుండా పోయిన యువకుడు ఊరి శివారులో మొక్కజొన్న తోటలో శవమై తేలడం స్థానికంగా కలకలం సృష్టించింది. చేతికందిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది. అసలేం జరిగింది? చిలకచెర్ల నందిగూడెంకు చెందిన అర్తి నాగులు అనే గిరిజన యువకుడు గత 2 వారాల క్రితం అదృశ్యమయ్యాడు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. అయితే ఊరి పక్కనే మొక్కజొన్న తోటలో నాగులు మృతదేహం కనిపించడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. యువకుడు ఎలా చనిపోయాడనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని దోర్నాల ఎస్ఐ మహేష్ తెలిపారు. మొక్కజొన్న తోటకు పెట్టిన విద్యుత్ తీగలు తగిలి చనిపోయాడా లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని తోటలో పూడ్చిపెట్టడంపై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న తోటలోనే ఒంగోలుకు చెందిన డాక్టర్లతో పోస్టుమార్టం పూర్తి చేయించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. అయితే ఈ కేసులో మొక్కజొన్న తోట యజమానిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గూడెం అనే గూడెం వద్ద ఉన్న మొక్కజొన్న తోటలో నిన్న సాయంకాలం విఆర్ఓ గారి రిపోర్ట్ మేరకు ఒక గుర్తు తెలియని శవం పూర్వ వరకు కనపడుతుందనే సమాచారం మేరకు దాని మీద సస్పీషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని ఇక్కడే మనం స్పాట్ పిఎం చేయించిన నిమిత్తం ఒంగోలు నుంచి డాక్టర్ గారిని పిలిపించడం, మన ఎంఆర్ఓ గారి సమక్షంలో బాడీని ఎగ్జిబిషన్ చేయించి అంటే బయటికి తీపిచ్చి దాని యొక్క ఆనవాళ్లు గుర్తించగా 2 వారాల నుంచి ఈ చిలకచెర్లకి గూడెంకి దగ్గరలో ఉన్న నందిగూడెంకి సంబంధించిన అర్తి నాగన్న అనే ఆ పిల్లోడు సుమారు అతని వయసు వాళ్ళకి క్లారిటీ లేదు, 15 నుంచి 16 సంవత్సరాలు ఉన్న కుర్రోడు కనపడలేదు. రెండు వారాల నుంచి అతని శవంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అతని ఒంటి మీద ఉన్న దుస్తులు ఆధారంగా మరియు చేతికున్న పూసల దండ, మొలతాడు, అతని క్యాట్ బాల్ వీటన్నిటి ఆధారంగా వాళ్ళ కుమారుడని గుర్తించడం జరిగింది. అర్తి నాగన్న సన్ ఆఫ్ నాగులరయ్య, ఏజ్ అబౌట్ 15 to 16 years, క్యాస్ట్ బై చెంచు.